హాయ్ వ్యూవర్స్, ఈరోజు కంటైనర్ డిశ్చార్జింగ్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఆ క్యాబిన్స్ కనపడుతున్నాయి చూసారా, అది క్రెయిన్ ఆపరేటర్ క్యాబిన్. మీరు చూడొచ్చు ఎన్ని క్రెయిన్స్ ఉన్నాయో చూడండి మా ఒక్క షిప్లోనే. అట్లా అన్ని క్రెయిన్స్ వచ్చి డిఫరెంట్ రోస్లోంచి వాళ్ళకున్న ఆర్డర్ ప్రకారం కంటైనర్స్ని డిశ్చార్జ్ చేస్తాయి. ఇప్పుడు దగ్గరగా చూపిస్తా, ఒక కంటైనర్ని పట్టుకోవడం ఎంత కష్టమో ఆ క్రెయిన్ ఆపరేటర్కి అంత హైట్ నుంచి. అది కొంచెం ఒక క్రెయిన్ ఒకటి వచ్చింది, మనం అనుకుంటాం అది ఈజీయే సెట్ అయిపోద్దని. అది చూడండి పాపం అట్లా పెట్టాడు, కానీ అంత దూరం నుంచి వాడికి అది అర్థం కాల, మళ్ళీ సెట్ కాలేదు. దాన్ని మళ్ళీ కూర్చోబెట్టాడు. ఇప్పుడు అయిపోయింది అనుకున్నా, నేను కూడా లేచింది అనుకున్నా, కానీ తీరా చూస్తే అది రాలేదు. అదిగోండి ఖాళీదే లేచింది, క్రెయిన్ కనెక్ట్ అవ్వలేదు దానికి. అదిగోండి అంత కష్టం ఒక్కొక్క కంటైనర్ని పట్టుకోవడం, కానీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారుగా, కాబట్టి వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇన్ని కంటైనర్స్ మా షిప్లో మొత్తం మాకు 22 అవర్స్లో డిశ్చార్జ్ అయిపోయినాయి, కిందయి పైన. ఇప్పుడు పైన డిశ్చార్జింగ్ చూపించాం మీకు ఇప్పుడు దాకా. ఇప్పుడు అంటే హ్యాచ్ కవర్ మీద పెట్టున్న కంటైనర్స్ డిశ్చార్జింగ్ అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇగో కింద హ్యాచ్ కవర్స్ ఉంటాయి. ఇప్పుడు చూపించింది హ్యాచ్ కవర్. అది ఆ హ్యాచ్ కవర్ని కూడా తీసి దాని కింద కూడా ఉంటాయి సేమ్ హ్యాచ్ కవర్ కూడా. ఇప్పుడు కంటైనర్ని హోల్డ్ చేయడం ఎట్లనో అట్లనే హోల్డ్ చేయాలి హ్యాచ్ కవర్ని. అదిగో ఆ 4 పాయింట్స్ కనపడుతున్నాయి చూసారా, దాంట్లో పెట్టి హ్యాచ్ కవర్ని హోల్డ్ చేసి చిన్నగా లిఫ్ట్ చేసుకొని కంటైనర్లు పాస్ అయ్యేదాకా చిన్నగా లిఫ్ట్ చేస్తారు. కంటైనర్లు పాస్ అయిన తర్వాత స్పీడ్గా లిఫ్ట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతారు. అది చూడవచ్చు మీరు, కింద కంటైనర్స్ ఉన్నాయి హ్యాచ్ కవర్ కింద కూడా. ఆ కింద కంటైనర్స్ని కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఇది కంటైనర్ షిప్ డిశ్చార్జింగ్. మా షిప్ మొన్న డ్రై డాక్ వెళ్ళిందండి, అందులోనే మనకి ఖాళీ షిప్ అంతా చూపిస్తుంది. ఇదిగోండి పైన పార్ట్ ఇదేమో లోపల పార్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.